ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ ఎదురుగుండా ఏం కనపడుతుంది ఏంటా అనుకుంటున్నారా? చిట్టు గాజులు. అమ్మవారిని పూజించుకుని చిట్టు గాజులు శ్రీ మహాలక్ష్మిని లలితాంబని పూజించుకున్నప్పుడు ఆవిడ పాదాల వద్ద ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకోవచ్చు. మరి లక్ష్మీ పూజలో అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలు చదువుకున్నప్పుడు కూడా ఒక్కొక్కటి వేసుకోవచ్చు. ఈ 3 రకాలు కూడా 108. మరి ఇదివరకు అయితే 10 సంవత్సరాల కిందట చిట్టు గాజులు అంటే చాలా తిరగవలసి వచ్చిందండి. ఆయన రప్పించి మరీ ఇచ్చారు పూజ సామాను కొట్టు ఆయన. ఈ గాజులు మాత్రం తర్వాత వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఒకసారి 2 మాటలు అలా 2 కలర్స్ మొత్తం 3 కలర్స్ 308లో తీసుకోవడం అయితే జరిగింది. చక్కగా అమ్మవారికి నిండుగా చేసుకుంటూ ఉంటాను. అప్పట్లో 60 రూపాయలండి దండొచ్చి, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. ఏమీ పెద్ద డబ్బులు అయిపోవు, కానీ ఒకసారి కొనుక్కుంటే మనం ఎప్పుడు పూజ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు కదా. తర్వాత మన వెనకాల వాళ్ళు కూడా వాడుకుంటారు. కాబట్టి ఇది ఏమీ ఎగస్ట్రా ఖర్చు కాదు, ఇలాగే చేయాలనేది అసలే కాదు. మనం పూజ దగ్గర నిండుతనం కోసం ఇలాంటి వాటితో కూడా అమ్మవారిని ఎంతో ఘనంగా, అమ్మ నీకు ఇదిగో గాజులతో చేస్తున్నానమ్మా, నీకు ఇదిగో పువ్వులతో చేస్తున్నానమ్మా అని మన మనసుతో చెప్పుకుంటూ చేస్తాం. ఆనందం, సంతోషం మన అమ్మను పూజించుకున్నప్పుడు. అంతే తప్ప అమ్మ ఇలాంటి వాటితో చేయమని చెప్పలేదు. లక్ష్మీదేవి చెప్పలేదు, లలిత అమ్మ చెప్పలేదు, ఏ అమ్మలు ఎవరో కూడా చెప్పలేదు. మనం పూజ దగ్గర కలకల్లాడుతూ ఉండటానికి నిండుతనం కోసం ఇన్ని రకాలు సమకూర్చుని ఇలా చేసుకుంటూ ఉంటాం అంతే. ఇదేమీ ఎక్కువైపోదండి. ఒక 150 రూపాయలు పెడితే 3 రకాలు వచ్చేస్తాయి. ఎప్పుడు మన జీవితకాంతకాలం కూడా ఉంటాయి. ఇంతేనండి నేను చెప్పేది. అయితే తెచ్చుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని, బాగోలేని తీసేసి బాగున్నాయి 108 లెక్కెట్టుకుని ఒక దాంట్లో వేసుకుంటే పూజ చేసుకున్నప్పుడల్లా వాడుకుంటూ ఉంటాం. నేనైతే 3 రకాలు చూపిస్తున్నాను కదా, మీరు ఏమీ 3 రకాలు కొనేసుకోవాల్సిన పని లేదు. ఒక రకమైనా పర్వాలేదు, ఒక 108 అయినా పర్వాలేదు. నాకు ఏంటంటే లభించినప్పుడు సరదా వచ్చి కొనేసుకున్నాను. 3 రకాలతోటి పూజించుకుంటూ ఉంటాను. అలాగని ఇలాగే కొనుక్కుని చేసుకోండి అని చెప్పట్లేదు సుమండి. మీకు వీలవుతే వెళ్ళినప్పుడు పూజ సామాను కొట్లు ఒకటి తెచ్చుకున్నారనుకో 108 ఉంటే అమ్మవారికి ఎలా శ్రద్ధాభక్తులతో పూజ చేసుకుంటారు కాబట్టి వీటితో కూడా చేసుకుందరు కానీ అని చెబుతున్నాను. ఇంతేనండి. చూసారా? నచ్చిందా? చిట్టు గాజుల విధానం ఇదండి. 108 చక్కగా నామాలు తలుసుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసుకుని అయిన తర్వాత భద్రపరచుకోవడమే. ఇంకెంతకన్నా ఏముందండి. ఒకసారి కొనుక్కుంటే ఇంకా ఎప్పుడు వాడుకోవచ్చు, ఇంకా మళ్ళీ కొనుక్కోవాల్సిన పని ఏమి ఉండదు కదా. ఇంతేనండి. నాకు తెలిసింది చెప్పాను, నేను చేసుకునేది నేను చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.